ఓ అమ్మాయి కథ పార్ట్ 2. జయశ్రీ ఆఫీస్లో తన ప్లేస్లో కూర్చొని గాల్లోకి చూస్తూ ఆలోచిస్తూ ఉంది. ప్రియ వెనకాల నుంచి వచ్చి జయశ్రీని కుదిపి, ఏంటక్కా లాస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ నైట్ ఎపిసోడ్ దగ్గర ఆపేశావు చెప్పడం, ఇంకా ఆ జ్ఞాపకాల్లోనే ఉన్నావా ఏంటి? ఛీ, ఇన్స్టాగ్రామ్ చూడకే అన్నా వినకుండా రోజుకి 7-8 గంటలు ఇన్స్టాగ్రామ్లోనే మొహం పెడతావు. అందుకే నీ బుర్ర బూదైపోయింది. సర్లే కానీ ఫస్ట్ నైట్ ఎలా జరిగింది? తర్వాత ఏమైంది? కాలేజ్కి వెళ్ళావా లేదా ఇంతకీ? అయినా మంచి టైంలో లింక్ పెట్టావు కదా, ఆ టైంలో ఏ మగాడైనా అమ్మాయి అడిగిన దానికి నువ్వు చెప్పే అవకాశం ఉంటుందా? ప్రియా, కొన్ని నిజాలే అయినా బయటకు మాట్లాడాల్సిన అవసరం లేదు. మనది ఫ్యామిలీ సబ్జెక్ట్ ఉన్న వీడియో, సో నో మోర్ ఇన్స్టాగ్రామ్ స్టేట్మెంట్స్. సరే తల్లి, ఇప్పటికే లాగైంది నీ స్టోరీ, మొదలుపెట్టు. లేదంటే అదిగో ఇంక వాళ్ళు నిన్ను తిట్టేసుకుంటారు. జయశ్రీ బెడ్రూమ్ నుంచి బయటకు రాగాని బయటే ఉన్న తన అత్తయ్య జయశ్రీని చూసి, ఏమ్మా అంతా బాగానే ఉందా? నీరసంగా ఒళ్ళు నొప్పులుగా ఏమైనా ఉందా? అదిగో పొయ్యి మీద వేడి నీళ్లు పెట్టాను, తీసుకెళ్లి స్నానం చేసిరా, అంతా సెట్ అవుతుందిలే. మావాడు ఇంకా లేవనట్టున్నాడు. లేదత్తయ్యా, ఆయన ఇంకా లేవలేదు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది జయ. కాసేపటికి జయ వంటింట్లో ఉన్న అత్తకి సహాయం చేస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత అక్కడికొచ్చిన సీను తల్లితో మాట్లాడుతూ, అమ్మా, నీకు తెలుసా, మన జయ చాలా బాగా చదువుతుందంట. ఎంత బాగా అంటే ఇప్పటి వరకు తను చదివిన ప్రతి క్లాస్లో ఫస్టేనంట. అవునా, సంతోషం, తెలివైన కోడలున్నమాట. ఇంకే మన వ్యాపారం ఎదగడానికి తన తెలివి కూడా ఉపయోగపడుతుందన్నమాట. మొత్తం చెప్పేదాకా వినవేంటి? మన పెళ్లి సంబంధం కుదరకముందు తనకి చదువు మీద ఉన్న ఇష్టంతో కొన్ని కాలేజీల్లో ఫ్రీ సీట్ కోసం ట్రై చేసిందంట. మన ఇంటికి అడుగుపెట్టిన వేళ విశేషం, కాలేజ్లో సీటొచ్చింది. మంచి విషయమే, కాని ఇప్పుడు తనకేం చదువురా, పెళ్లి కూడా అయిందిగా, నలుగురు వింతగా చూస్తారు. తనకి మాత్రం కాస్త బెరుకుగా ఉండదా చెప్పు? నాకేం బెరుకులేదత్తయ్యా, పైగా కాలేజీకి వెళ్లడం చదువుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. మీ ఇద్దరికీ ఇష్టం అనుకున్న తర్వాత నేను మాట్లాడేదేముంది? ఆ మాత్రానికే నాకు చెప్పడం దేనికి? మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి. అమ్మా, త్వరగా ఏదో ఒకటి తినడానికి పెట్టవే, తనకేమో కావాలంట, షాపింగ్కి వెళ్ళొస్తాం అని చెప్పేసి చకచకా తినేసి షాపింగ్కి వెళ్తారు ఇద్దరు. సీను తన స్తోమతకి తగ్గ షాప్లకి తీసుకుని వెళ్తుంటే జయశ్రీ మాత్రం బ్రాండ్ అంటూ ఖరీదైన వాటినే కొంటూ ఉంటుంది. అలా సీను తీసుకొచ్చిన డబ్బులన్నీ అయిపోయాక ఇద్దరూ దిగాలుగా ఇంటి దారి పట్టారు. తన దగ్గర చిల్లికవ్వ కూడా లేకుండా పోయినందుకు సీను దిగులు పడుతుంటే, తాననుకున్నవన్నీ కొనుక్కోడానికి సీను తెచ్చిన డబ్బులు సరిపోలేదని జయ దిగులుగా ఉంది. 2-3 రోజుల తర్వాత జయ కాలేజ్కి వెళ్లే రోజు రానే వచ్చింది. చిట్టీపాట కోసం ఉదయాన్నే బయటకి వెళ్లిన సీను కాలేజ్ టైం అవుతుండటంతో కంగారుగా ఇంటికొచ్చాడు. జయ, కాలేజ్ మొదటి రోజు కదా, కాస్త ముందు వెళ్ళకపోతే ఎలా? నిన్ను కాలేజ్ దగ్గర దింపడం కోసం చీటిపాట మధ్యలోనే వచ్చేశాను. ఈ అవతారంతో వస్తే కాలేజ్ దగ్గర పరువు పోతుంది. కాస్త డ్రెస్ మార్చుకొని రండి, లేదంటే నేను ఆటోలో వెళ్ళిపోతా. సరే అలాగే అని చెప్పి శ్రీను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాడు. ఇద్దరూ కలిసి కాలేజ్కి చేరుకున్నారు. ఇంతలో సీనుని చూసి గుర్తుపట్టిన ఒక ఆవిడ సీను దగ్గరకొచ్చి, బాబు, నువ్వు మంగమ్మ కొడుకువే కదా? శ్రీనివాస్ థియేటర్ పక్కనున్న బ్రాందీ షాప్ దగ్గర చికెన్ పకోడీ వేస్తావు నువ్వే కదా? అవునండి, ఆ చికెన్ పకోడీ మాత్రమే కాదు, బజ్జీలు, ఎగ్ ఇంకా చాలా ఉన్నాయి మా దగ్గర. అయితే బానే నడుస్తుందా వ్యాపారం? ఆ దేవుడి దయ వల్ల ఇప్పటికైతే బాగుంది. ఇంటికి శుభలేఖ కూడా మీ అమ్మ పంపింది, కానీ పెళ్లికి రావడం కుదరలేదు. ఏమీ అనుకోకు బాబు. అయ్యో పర్లేదండి, మా ఆవిడ కూడా ఇక్కడే ఉంది అని సీను పక్కకి తిరిగేసరికి జయశ్రీ అక్కడ కనిపించదు. చుట్టూ చూడగా ఎక్కడో దూరంగా కాలేజ్లోకి వెళ్తూ ఉంది. తను లోపలికి వెళ్ళిపోయిందండి. మళ్ళెప్పుడైనా కలిసినప్పుడు తనని పరిచయం చేస్తాను. ఇప్పుడు మీరెక్కడికి వెళ్తున్నారు? నన్ను డ్రాప్ చేయమంటారా? వద్దులే బాబు, నీకెందుకు శ్రమ, పక్కనే మా ఇల్లు, నేను వెళ్తాన్లే, ఉంటాను మరి అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆ మహిళ. అదేంటి,
నేనింత దూరం జయ కోసం వస్తే తాను ఏమాత్రం నాకు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయింది. సర్లే, మొదటి రోజు కదా, కంగారుగా ఉండొచ్చు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సీను. ఇక సీను వెళ్ళిపోవడం చూసిన జయ, హమ్మయ్య వెళ్ళిపోయాడు, లేదంటే బజ్జీలు పునుగులంటూ కాలేజీలో కూడా చెప్పేవాడు. రేపటి నుంచి ఆటోలో రావడమే బెటర్ అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా ఎవరో వేగంగా వచ్చి జయశ్రీని గట్టిగా తగిలారు. అదుపు తప్పి తన బుక్స్తో సహా కింద పడిపోతుంది జయశ్రీ. రేయ్, ఎవడ్రా నువ్వు? కళ్ళు నెత్తిమీద పెట్టుకుని నడిపిస్తున్నావా? అయ్యయ్యో, సారీ అండి. అక్కడ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారనేసరికి నా ఫ్రెండ్ నేను పరిగెత్తుకుంటొచ్చాం. అనుకోకుండా ఇలా జరిగింది. సారీ అండి. సారీ చెప్తే సరిపోతుందా? అయినా కళ్ల ముందున్న మనుషులు కనిపించినంత స్పీడ్గా పరిగెత్తడానికి నువ్వేమైనా హుసేన్ బోల్ట్వా? సారీ అంటున్నాను కదా. సరే, ఒక పని చేద్దాం. నేను మిమ్మల్ని కాఫీకి తీసుకెళ్తాను. మీరు కాఫీ తాగినంతసేపు నేను సారీ చెబుతూనే ఉంటాను. అప్పటికీ మీ కోపం పోలేదంటే తర్వాత మీ ఇష్టం. ప్లీజ్ కాదనకండి. ప్లీజ్ ప్లీజ్. సరే, ఇన్నిసార్లు అడుగుతున్నావు కాబట్టి పద అని ఇద్దరూ కాఫీ షాప్కి వెళ్తారు. జయ కాఫీ తాగుతూ ఉంటే రిషి సారీ చెబుతూనే ఉన్నాడు. ఇలాంటి సంతోషాలు అల్లర్లు ఉంటాయనే కదా ఎవరైనా కాలేజ్ లైఫ్ని వదులుకోవాలని అనుకోరు. నా అదృష్టమో దేవుడి దయను నాకు తెలీదు, కానీ నేను కోరుకున్న జీవితం నాకు తిరిగొచ్చింది అని జయ ఆలోచించుకుంటూ పక్కకి తిరిగేసరికి పక్కనే వస్తున్న వ్యక్తిని తగిలింది. సారీ బ్రో, బై మిస్టేక్ జరిగింది. సారీ అని అతన్ని పంపించేశాడు. చూశారు కదా, నేను ఇలాగే తగిలాను బై మిస్టేక్. నేను అబ్బాయిని కాబట్టి కావాలనే చేశానని మీరనుకున్నారు. మీరు అమ్మాయి కాబట్టి నిజంగానే బై మిస్టేక్ అని అతను అనుకున్నాడు. సిచ్యువేషన్ సేమ్ అండి, కానీ రిజల్ట్ వేరు. ఇదే అమ్మాయిలకున్న అడ్వాంటేజ్. నేనేమో ఇలా కాఫీకి తీసుకొచ్చి మరీ సారీ చెప్పాలి. మీరేమో కనీసం అతని వైపు కూడా చూడలేదు. ఏంటిప్పుడు? నువ్వు కాఫీ తాగించానని అందరికీ తెలియాలా? నాకేమొద్దు నీ బోడి కాఫీ. అయ్యో, అలా కాదండి బాబు. ఏదో నోటి దూర కొద్దీ మాట్లాడాను. మీరు కానివ్వండి. సరే, ఇంతకీ నువ్వే బ్రాంచ్? ఇంత సాఫ్ట్గా ఉన్నవాడికి హార్డ్వేర్ సెట్ అవ్వదు కదా. ఛాన్సే లేదు. అందుకే కంప్యూటర్ సైన్స్ సిఎస్సి తీసుకున్నా. ఇంతకీ మీదే బ్రాంచ్? నాది సిఎస్సినే. అయితే మనం ఇద్దరం ఒకే బ్రాంచ్ అన్నమాట. క్లాస్ టైం అయినట్టుంది, వెళ్దామా? సరే, పద వెళ్దాం అని ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రిషి మాట్లాడే మాటలు జయని చాలా ఆకర్షించాయి. రిషి ముందు కోపం ప్రదర్శించినా తనకి నచ్చినట్టుగా కాలేజీలో జరుగుతున్నందుకు లోపల చాలా సంతోషపడింది జయ. తరువాతి రోజు సీను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయడానికి వస్తుంటే, అయ్యో మీకెందుకండి పని, నేను ఆటోలో వెళ్ళిపోతాను. దీంట్లో పనేముంది? అరగంటలో డ్రాప్ చేసి వచ్చేస్తాను. తరువాత నా పని నేను చూసుకుంటాను. ఇంత పొద్దున్నే నేను పని స్టార్ట్ చేసినా తినడానికి ఎవ్వరుండరు. పద, డ్రాప్ చేస్తా. దాంతో జయ ఇబ్బందిగా, సరే అలాగే, మీ ఇష్టం, పదండి వెళ్దాం అని ఇద్దరూ బండి మీద వెళ్తూ ఉంటారు. ఇక కాలేజీ దగ్గరలోకి చేరుకోగానే, ఆపండి ఆపండి, ఇక్కడే ఆపండి. కాలేజ్ దగ్గరే దింపేస్తాను. ఇంత దూరంలో ఎందుకు దిగడం? లేదు లేదు, ఇక్కడే దిగుతాను. కాలేజ్ వరకు వద్దు, ఇక్కడి వరకు వచ్చారు కదా, నేను హ్యాపీ. ఇక మీరు వెళ్ళండి. అదేంటి జయ, అక్కడి వరకు దింపేస్తా పదా. లేదండి, నేను వెళ్తాను, మీరు వెళ్ళండి. సరే, నీ ఇష్టం అని వెనక్కి వెళ్ళిపోయాడు. అమ్మో, ఈయన కాలేజ్ వరకు వస్తే ఇంకేమైనా ఉందా? నాకు పెళ్ళైందని తెలిస్తే ఇక అంతే. కాలేజీలో అందరూ అక్క, ఆంటీ అని పిలవటం మొదలు పెడతారు. నాకు పెళ్ళైన విషయం ఎవ్వరికీ తెలియకపోవడమే మంచిది అని మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఒక స్పోర్ట్స్ బైక్ వేగంగా వచ్చి జయ పక్కనే ఆగింది. ఆ వేగానికి జయ ఒక్కసారిగా భయపడింది. నోరు, భయపడొద్దు. ఈ బైక్ బ్రేక్ సౌండ్కి అలా అయిపోతే ఇక్కడ రైడ్ చేస్తే థ్రిల్ ఫీల్ అయిపోతావేమో. అవును, నడుచుకుంటూ వస్తున్నావు, నీకు వెహికల్ లేదా? వెహికలా? అది వెహికల్ వెహికల్ ఉంది. నా ఫ్రెండ్ కావాలంటే ఇచ్చాను. తాను నన్ను ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళింది. ఓకే ఓకే, సరే. అక్కడ వరకు నడవటం ఎందుకు? నేను కాలేజ్ లోపల డ్రాప్ చేస్తాను, బైక్ ఎక్కు. అది అది పక్కనే కదా, పర్లేదులే రిషి,
నేను వస్తాను, నువ్వెళ్ళు కమాన్ జయ, ప్రాబ్లం ఏంటి? సరే, నీ ఇష్టం. అని రిషి వెళ్ళిపోయాడు. అమ్మో, ఇంకొకసారి గట్టిగా అడుగుంటే ఎక్కేసేదాన్నే. మాటలతో మాయ చేసేస్తాడు వీడు అని అనుకుంటూ కాలేజీలోకి వెళ్ళిపోయింది. జయ, ఎక్కడికి వెళ్తున్నావు? క్లాస్కా? నో మ్యాన్, రోజు క్లాస్కి వెళ్తే చాలా బోరింగ్ కదా. డైలీ సీరియల్స్ చూసినట్టు ఉంటుంది రోజు క్లాస్కి వెళ్తే. అలా క్యాంటీన్కి వెళ్ళి కూర్చుందాం, పద. నో ఛాన్స్, నేను రాను. డైలీ సీరియల్ అయినా పర్లేదు, నేను క్లాస్కే వెళ్తాను. సరే, నీ ఇష్టం. నేను నిన్ను రమ్మని ఫోర్స్ ఏమీ చెయ్యను. కాకపోతే నువ్వు వచ్చే వరకు ఇదిగో ఈ చెట్టు కిందే నించొనుంటాను. నువ్వు క్లాస్కి వెళ్ళు, నేను నీకు అడ్డు చెప్పనులే. నువ్వెలాంటి స్టంట్స్ చేసినా నేను క్లాస్కే వెళ్తాను అని చెప్పి జయ క్లాస్కి వెళ్తుంది. రిషి మాత్రం కదలకుండా ఆ చెట్టు కిందే నించుని ఉన్నాడు. జయ క్లాస్లోకి వెళ్లిన తర్వాత ఊరికోరికే చెట్టు కింద నించుని ఉన్న రిషినే గమనిస్తూ ఉంది. రిషి మాత్రం అక్కడ్నుంచి కదలకుండా అక్కడే నించొనున్నాడు. అలా గంటలు గడుస్తున్నా రిషి జయ కోసం ఆ చెట్టు కిందే కదలకుండా నిల్చోవడం చూసి జయకి నెమ్మది నెమ్మదిగా అతడి ఆలోచన మొదలైంది. వీడింకా అక్కడే ఉన్నాడేంటి? ఇదంతా నిజంగా నాకోసమేనా? ఆయన ఈ 2-3 రోజుల పరిచయానికి ఇలా చేస్తారా ఎవరైనా? ఖచ్చితంగా ఇలా ఎవ్వరూ చేయరు. ఇదంతా ఒక స్ట్రాటజీ అనుకుంటా. ఆ ట్రాప్లో నేను చిక్కుకోను అని అనుకుని తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇక సాయంత్రం కాలేజ్ అయిపోయాక జయ ఇంటికి బయలుదేరుతూ ఉండగా చెట్టు కింద అలాగే నిల్చుని ఉన్న రిషి కనిపించాడు. దాంతో జయ వెంటనే పరిగెత్తుకుంటూ రిషి దగ్గరికి వెళ్ళి, నీకేమైనా పిచ్చా? కాఫీకి రాకపోతే ఇలా చేస్తారా ఎవరైనా? నువ్విలాంటివి చేస్తే నేనేం కరిగిపోయి నువ్వు చెప్పినట్టు చెయ్యను. ఇలా టైము ఎనర్జీ వేస్ట్ చేసుకుంటే నీకే నష్టం. పొద్దున్నుంచి ఇక్కడే నించొనున్నావు. ఏం తినలేదు కదా? రా, ఏమైనా తిందువు. నేనెలా ఉంటే నీకెందుకు? నీకిదంతా వేస్ట్ అనిపిస్తుంది కదా. నువ్వు పట్టించుకోవటం మాని చూసి చూడనట్టు వెళ్ళిపో ఇక్కడ్నుంచి. పిచ్చి పట్టినట్టు చెయ్యకు, అర్థమవుతుందా? పదా అని రిషి చేతిని పట్టుకొని లాక్కొని క్యాంటీన్ వైపు లాక్కెళ్ళింది జయ. రిషికి ఫుడ్ ఇప్పించి తను కాఫీ తాగుతూ ఉంటుంది. అప్పుడు రిషి మనసులో, ఈ యాంగిల్ కోసమేగా ఉదయం నుంచి అంత ట్రై చేసింది. ఆ అమ్మాయిలు డబ్బున్నవాడికో తెలివున్నవాడికో కండలున్నవాడికో పడిపోరు. వాళ్ల కోసం ఏదైనా చేస్తారనే యాంగిల్ అమ్మాయిల్లో క్రియేట్ చేసి సింపతి కొట్టేస్తే పడిపోతారు. ఇదిగో నా ముందు ఉదాహరణ ఉందిగా, మీరు చూస్తున్నారుగా. మీకేమనిపించిందో చెప్పండి. జయశ్రీ నాకు పడిపోయినట్టేనా, లేక ఇది కేవలం జాలి మాత్రమేనా? సరే, నేను వెళ్తున్నాను, నువ్వు తినేసొచ్చేయి. అదేంటి జయ, నీకోసం నేను ఉదయం నుంచి నించున్నాను. నువ్వు నా కోసం తినే వరకు కూర్చోలేవా? లేదు, నాకు పనులున్నాయి. చెప్పాను కదా, వెళ్ళాలి. నువ్వుంటే బాగుంటుందనుకున్నా, బట్ పనులు కూడా ముఖ్యమేగా. నాకంటే నీకు పనులే ముఖ్యమనుకుంటే వెళ్ళు, నీ ఇష్టం. నేను వెళ్తున్నాను అని చెప్పేసి జయ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు జయ తన మనసులో, జయ, నీకోసం వాడు ఇంతలా తాపత్రయపడుతున్నాడని తెలిసినా వాడితో ఆడుకోవడం అంత మంచిది కాదే. కాని ఏ సరదా లేకపోతే ఎలా? సరే, వాడు నీతో మాట్లాడాలని, నీతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాడు అని రిషి గురించి ఆలోచిస్తూ నడుస్తూ ఉండగా పక్కనుంచి పెద్ద హార్న్ వినిపించి, రిషి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా వెంట పడొద్దని? చెప్పానుగా నాకు పనులున్నాయని అని అరుస్తూ వెనక్కి తిరిగేసరికి సీను జయ వెనకాలే ఉంటాడు. రిషినా? రిషి ఎవరు జయ? వెంటపడొద్దంటున్నావు? ఎవరైనా నీ వెంట పడుతున్నారా? ఇబ్బంది పెడుతున్నారా? నా భార్యని ఇబ్బంది పెట్టేవాణ్ణి బొక్కలు పీకి బోన్లెస్ పకోడీ చేస్తా. ఏం లేదు, నేనేదో సినిమా గురించి ఆలోచిస్తూ వస్తున్నాను. మీరలా అరవకండిక్కడ, పదండి అని బండెక్కేసి కూర్చుంది జయ. సీను వెంటనే అక్కడ్నుంచి స్టార్ట్ అయి కొంత ముందుకు వెళ్ళగానే, మీరు కాలేజ్ వరకు ఎందుకొచ్చారు? మీకు ఉదయాన్నే చెప్పాను కదా కాలేజ్ దగ్గరికి రావద్దని. నేనే వస్తాను, మీరింకోసారి ఇలా చెయ్యొద్దు. అదేంటి జయ, నువ్వక్కడ వరకు నడవటం ఎందుకని నేను పని మానేసుకొని మరి నీకిబ్బంది కలగొద్దని ఇంత దూరం వస్తే నువ్వేమో రావద్దనేస్తున్నావు. అంత పని నెత్తిమీదేసుకొని మరీ రావద్దంటున్నా. నేను మా ఫ్రెండ్స్తో కలిసి బస్కో ఆటోకో వచ్చేస్తాను. మీరేం ఇబ్బంది పడొద్దు.
సరేలే, ఇంకెప్పుడు మీ కాలేజ్ వైపుకి రాన్లే. నువ్విలా చిరాగ్గా ఉండకు. కాస్త నవ్వొచ్చు కదా, నాకు సంతోషంగా ఉంటుంది అని అంటాడు. దాంతో జయ ఏమీ మాట్లాడకుండా అలానే కూర్చొనుంటుంది. కాసేపటికి ఇంటికి చేరుకుంటారు ఇద్దరు. అమ్మా, నేను పకోడీ బండి దగ్గరికి వెళ్తున్నాను. జయ, నేనొచ్చే వరకు కాస్త ఆలస్యం అవ్వచ్చు. నువ్వు నా కోసం ఎదురు చూస్తూ తినకుండా ఉండొద్దు. ఏరా, నీ భార్యని కూడా తీసుకుని వెళ్ళు. నువ్వొక పనిలో ఉంటే తానొక పని చూసుకుంటూ ఉంటుందిగా. తనకి కూడా పని తెలిసినట్టుంటుందిగా. అలాగే, ఎంత వస్తున్నాయో ఎంత పోతున్నాయో కూడా తెలుస్తుందిలే. అయ్యో అమ్మా, తనెందుకిప్పుడు? చదువుకునే పిల్ల కదా, ఇలాంటి పనుల కంటే కాస్త ఇబ్బంది పడుతుందేమో. ఇబ్బంది పడటానికి నువ్వు చేసేదేమైనా దొంగతనమా లేక ఇంకేదైనానా? నువ్వు కష్టపడి నీ సొంతంగా చేసుకుంటున్న వ్యాపారం, దాంట్లో భార్య సహాయం తీసుకోమంటే ముందు నువ్వు ఇబ్బంది పడుతున్నావెందుకురా అని అంటుంది. వీళ్ళిద్దరి మాటలు వింటున్న జయ వెంటనే గదిలోకి వెళ్లి పుస్తకాలు ముందు పెట్టుకుని కూర్చుంటుంది. సరే, అరవకు, నేనే పిలుస్తాన్లే అని జయ ఉన్న గదిలోకి వెళ్ళాడు. జయ చదువుతూ ఉండటం చూసి ఎలా అడగాలో అర్థం కాలేదు సీనుకి. జయ, నువ్వేమీ అనుకోకపోతే ఒక మాట అడగొచ్చా? చెప్పండి, ఏంటది? అమ్మా నిన్ను నా పని దగ్గరికి తీసుకుని వెళ్ళమంటుంది. అమ్మ ఉద్దేశంలో నువ్వక్కడ డబ్బులు ఎంతొస్తున్నాయి ఎంత పోతున్నాయని ఒక భార్యగా లావాదేవీలు తెలుసుకోవడం ముఖ్యమని అంటుంది. నీకు వీలుంటే అమ్మ మాట కాదనలేక ఒకసారి వస్తావా? సరే, అత్తయ్య గారిని ఇబ్బంది పెట్టడం నాక్కూడా ఇష్టం లేదు. వచ్చాక చదువుకుంటాను, పదండి వెళ్దాం అని ఇష్టం లేకున్నా కూడా భర్త వెంట వెళ్ళిపోతుంది జయ. అక్కడికి వెళ్ళగాని తన మొహం ఎవ్వరికీ కనిపించకుండా స్కార్ఫ్ కట్టేసుకుంటుంది. తన భర్త పనిచేస్తుంటే పక్కన నించొని చూస్తూ ఉంటుంది. ఇంతలో దూరంగా రిషి కనిపిస్తాడు తనకి. ఇదేంటి, ఈ రిషి ఎటువైపొచ్చాడు? కొంపదీసి వీడు నన్ను గుర్తుపట్టేస్తాడా ఏంటి? అమ్మో, గుర్తుపట్టాడంటే ఇంకేమైనా ఉందా? దేవుడా, నువ్వే కాపాడాలి. రిషిని ఇటువైపుకి రాకుండా చూడు అని జయ లోపల కంగారు పడుతూ ఉండగా రిషి నేరుగా జయ దగ్గరికే వచ్చి నించొని చూస్తూ ఉంటాడు. అక్కా, ఏమైంది? రిషి నిన్ను గుర్తుపట్టాడా? అసలేం జరిగిందో చెప్పక్కా. రిషి గుర్తుపట్టి నీతో మాట్లాడా? రిషి నీతో మాట్లాడుతుంటే నీ భర్త ఏమీ అనకుండా ఎలా ఉన్నాడు? రిషి నీ ఫ్రెండ్ అని చెప్తే నీ భర్త యాక్సెప్ట్ చేశాడా? ప్రియా, ఎందుకే అంత కంగారు? చెబుతూనే ఉన్నాను కదా. నా విషయం చెప్తాలే కాని ముందు నీ విషయం చెప్పు. నీ పెళ్లి ఫిక్స్ అయిందన్నావు కదా, అతన్నితో మాట్లాడడానికి ప్రయత్నించాడా? ఫోన్ నంబర్ తీసుకోవడం, ఎక్కడైనా కలవమని చెప్పడం లాంటివి. అవునక్కా, పెళ్లి చూపులయ్యి అమ్మ వాళ్ళు పెళ్లి కొడుకు నచ్చాడని చెప్పిన తర్వాత కలవమని అడిగాడు. కాని నేనే పనులున్నాయని చెప్పి స్కిప్ చేసేసా. అసలు నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదంటే వాడితో మాట్లాడ్డానికి నేనెందుకు వెళ్తానక్కా? ఒకవేళ ఈ విషయం నా బాయ్ ఫ్రెండ్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నేను ఎలాంటి సిచ్యువేషన్ చూశానో సరిగ్గా ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇలా నీ పరిస్థితిని దాటడం అంత సులభం కాదు. కాస్త మనసుకి బాధగా ఉన్నా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే జీవితాంతం బాధపడుతూ ఉండాల్సొస్తుంది. ఒక్క ముక్క అర్థం కాలేదక్కా. రేపు ఆఫీస్కి వచ్చినప్పుడు అర్థమయ్యేలా చెబుతాను. ఇప్పుడు చీకటవుతుంది కదా, ఇంటికి వెళ్దాం పదా. రేపు నీతో నాకు చాలా పనుంది. అక్క, ఇంతకీ రిషి రాగానే ఏమైందో చెప్పక్కా. ఇదొక్కటి చెప్పు, మిగతా కదా రేపు వింటాను. ప్లీజ్ చెప్పక్కా. రేపు చెప్తానని చెప్పాను కదా, అది నా జీవితాన్ని మార్చేసిన సంఘటన. అంత సులభంగా చెప్పలేనుగా. సరే బాయ్ మరి, మళ్ళీ రేపు కలుద్దాం.